కజ్జికాయలు పీట లేకపోయినా తక్కువ టైంలో ఎక్కువ కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను 2 కప్పుల మైదా పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. 2 కప్పుల మైదా పిండికి పావు కప్పు వరకు సన్నని బొంబాయి రవ్వ తీసుకున్నానండి. మీరు బొంబాయి రవ్వ కొంచెం లావు ఉంది అనిపిస్తే మిక్సీ పట్టి పౌడర్లా చేసుకుని యాడ్ చేయండి. రవ్వ యాడ్ చేయడం వల్ల లేయర్ క్రిస్పీగా వస్తుందండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలానే పావు కప్పు కాచిన నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే ఆయిల్, బటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండిని మంచిగా మిక్స్ చేసుకోండి. ముద్దలా చేస్తే ఇలా ముద్ద అవ్వాలి. ఇప్పుడు అదే బౌల్తో వాటర్ తీసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. మరీ పల్చగా కలపవద్దు. కొంచెం గట్టిగానే కలుపుకుంటే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత మూత పెట్టి 20 to 30 మినిట్స్ నాననివ్వండి. పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే కజ్జికాయలు లేయర్ క్రిస్పీగా వస్తుంది. అలానే లోపల స్టఫ్ కూడా ఎన్ని డేస్ అయినా డ్రై అవ్వకుండా జ్యూసీగా ఉంటుంది. తర్వాత లోపల స్టఫ్ తయారు చేసుకుందామండి. ఇక్కడ నేను 2 కొబ్బరికాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అస్సలు వేయొద్దు. ఇప్పుడు 2 కొబ్బరికాయల ముక్కల కోసం 2 బౌల్స్ బెల్లం తీసుకున్నానండి. ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ నేను 2 కప్స్ బెల్లం తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు బెల్లం, 1 కప్పు పంచదార తీసుకున్నానండి. లేదా మీరు 2 కప్స్తో పంచదార తీసుకున్నా ఓకే. వీటిని స్టవ్ పైన పెట్టుకుని పాకం కరిగి దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలండి. మనం కొబ్బరి ఉండలు చేస్తాం కదండి, అలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 యాలకులను యాడ్ చేసుకోండి. ఈ స్టఫ్ కంప్లీట్ అవ్వగానే స్టవ్ పైన గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో మరుగుతూ ఉండనివ్వండి. ఆ తర్వాత పిండిని 2 పార్ట్స్లా డివైడ్ చేసుకోండి. చిన్న చిన్న బాల్స్లా చేసి దానిలో స్టఫ్ చేసుకుంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అండి. చాలా టైం కూడా పడుతుంది. నేను చేసిన విధంగా ఇలా చేస్తే క్విక్ అండ్ ఈజీగా అయిపోతుందండి. ఈ పిండిని టేబుల్ పైన ఇలా ఉంచి ఇలా చపాతీ కర్రని తీసుకుని పొడి పిండిని చల్లుకుంటూ ఎంత సమానంగా చపాతీలాగా చేసుకోండి. కజ్జికాయల పైన లేయర్ అనేది మరీ లావుగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఇలా చపాతీలా చేసుకున్నాక ఏదైనా అంచులు షార్ప్గా ఉన్న ప్లేట్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు చిన్న చిన్న చపాతీల్లా వస్తాయండి. ఇప్పుడు ఇవి కొంచెం లావుగా ఉన్నాయనిపిస్తే మరొకసారి చపాతీ కర్రతో పల్చగా చేసుకోండి. మీరు మొత్తం పిండిని చపాతీలా చేసుకుని స్టఫ్ అంతా ఫిల్ చేసుకుని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం స్టార్ట్ చేయండి. ఈలోపు ఎక్కడైనా కొంచెం తడి అది ఉన్నా కూడా డ్రై అవుతుంది. మనం తయారు చేసుకున్న స్టఫ్ని ఈ పూరీ మీద ఉంచి అంచుల వెంబడి వాటర్ అప్లై చేసి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి. ముందు మనం ఫింగర్తో ఇలా ప్రెస్ చేయండి. ఆ తర్వాత దీనికి మంచి షేప్ ఇవ్వడం కోసం ఒక ఫోర్క్తో ఇలా ప్రెస్ చేస్తే మంచిగా సీల్ అయిపోతుంది. మీరు మంచిగా క్లోజ్ చేసుకోవాలండి. లేదంటే స్టఫ్ అంతా బయటకు వచ్చి ఆయిల్ పాడైపోతుంది. మొత్తం పిండి అయ్యే వరకు కజ్జికాయలను తయారు చేసుకోవాలండి. నాకు ఇవి 18 కజ్జికాయల వరకు వచ్చాయండి. నాకు ఇది తయారు చేయడానికి 1.5 అవర్ పట్టింది. వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని తీసుకుని హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కజ్జికాయలను వేపాలండి. కొద్దిసేపు ఆగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే మొత్తం మెత్తగా వచ్చేస్తాయండి. ఇలా మిగిలిన కజ్జికాయలను కూడా ఫ్రై చేయండి. అంతే, మనకి సూపర్ టేస్టీ ట్రెడిషనల్ కజ్జికాయలు రెడీ. మీకు ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.